అందరికీ వందనములు. నా పేరు సువర్ణ విజయలక్ష్మి. నేను మాంట్రియాల్, కెనడా నివాసిని. ఈరోజు నేను చదవబోయే కథ పేరు రామచిలుక. ఈ కథ వ్రాసిన వారు శ్రీ దగ్గుబాటి శ్రీరామం గారు. 2023 సంవత్సరంలో ప్రచురింపబడిన కెనడా కథల సంకలనం పుస్తకంలో 112వ పేజీ నుండి మొదలైన 21వ కథ. నేను ఏరి కోరి ఈ కథ చదువుతానని ఎంపిక చేసుకున్నాను. శ్రీరామం గారు రామచిలుకకు ఆ పేరు ఎలా వచ్చిందో అనే విషయం ఈ కథలో అతి సుందరంగా వర్ణించారు. ఈ కథలోని ఒక్కొక్క పదం చదవడం నాకు అమితానందం కలిగించింది. ఈ కథ విన్న మీరు కూడా సంతోష సాగరంలో తేలియాడడం తథ్యం అని నమ్ముతున్నాను. ఇక కథలోనికి వెళ్దాం. రామచిలుక. రాత్రంతా లంకాపురములోని అంతఃపురములను, పట్టణ సౌధములను అణువణువున శోధించి జానకీమాత జాడను కనుగొనలేక విసిగి వేసారి ఒక సౌధాగ్రమున హనుమ చింతాక్రాంతుడై ఉన్నాడు. అతని ఊహలు పరిపరి విధముల పోవుతున్నవి. కిష్కింధయందలి సుగ్రీవాది వానరులు, శ్రీరామలక్ష్మణులు, అయోధ్యవాసులు, రాముని ఆప్తులు, వీరందరి జీవితములు సీతాదేవి విముక్తిపై ఆధారపడి ఉన్నవి. ఇంతవరకు ఆమె జాడ అయినా కనిపించలేదు. తాను, జాంబవంతుడు, అంగదాది వానరుల ముందు పుణ్యమూర్తి జటాయువు సోదరుడైన ఖగశ్రేష్ఠుడు సంపాతి స్పష్టముగా లంకాధిపతి రావణుడు సీతాదేవిని లంకకే తెచ్చి ఇక్కడే ఉంచినట్లు నిస్సందేహముగా చెప్పినాడు కదా. ఎందువలన నివాస యోగ్యమైన ప్రతి గృహమును వెదికినను ఆ మహాసాధ్వి కనిపించకపోవుటకు ఏమి కారణము, ఏమిటి కర్తవ్యం అని మరలా ధైర్యమును కూడగట్టుకొని భగవంతుని కృపకై రామనామ ధ్యాన తత్పరుడై కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్నాడు. ఇంతలో రామ రామ శ్రీరామ అని ముద్దులొలుకుతూ మాటలు వినిపించాయి. తన మనస్సునందు ధ్యానిస్తున్న రామనామము బహిర్గతమై శబ్దరూపమున ధ్వనిస్తున్నదా, ఎక్కడ నుండి ఈ మాటలు మనస్సుకు ఆనందము కలుగునట్లు వినిపిస్తున్నవి అని తను కళ్ళు పెద్దవి చేసుకొని చూడగా ఒక చిలుకల గుంపు తనకు చేరువలో ఈశాన్య దిక్కుగా ఎగురుతూ పోతున్నవి. అందున్న ఒక చిన్న చిలుక తన భుజంపై వాలి రామ 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 అని ముమ్మారు పలికి క్షణము కూర్చొని మరల రెక్కలు విదుల్చుకొని చిలుకల గుంపును అనుసరించి ఎగురసాగాను. ఆ చిలుకలు దూరమునయున్న ఒక వనమునకు పయనిస్తున్నవి. ఆ చిన్న చిలుక మార్గాయాసమును తీర్చుకొనుటకు ధ్యానమగ్నుడనైన నన్ను శిలాప్రతిమగా భావించి ఒక్క క్షణం ఆగినదా, లేక దైవ ప్రేరితమై నాకు సందేశము చేసినదా అని మారుతి అనుకొని లంకలో రామనామ కీర్తన వినపడుట ఆశ్చర్యపరచిన ఇది తప్పక దైవ ప్రసాదమేనని తలచెను. దారి తప్పిపోయిన బిడ్డకు తల్లి కంఠము వినపడగానే కలిగే ఆనందమునకు మూడింతలు సంతోషించి తను వనములను వెదకకపోవుటను గ్రహించి సీతామాత తప్పక ఏదో వనమున ఉండవచ్చునని తలంచెను. తూర్పున అరుణోదయ ఛాయలు పొడసూపుచున్నవి. నీలి చీరెపై కెంజీరపు అంచులతో ఆకాశభామిని శోభాయమానంగా కనపడుచున్నది. తనను సకల శాస్త్ర వేదాంగ కళాకోవిదుడుగా నొనర్చి జ్ఞానమును ప్రసాదించిన సాక్షాత్తు ప్రత్యక్ష పరమేశ్వరుడు, లోకబాంధవుడు అయిన భాస్కరునికి నమస్కరించి చిలుకలు పయనించిన దిశగా దృష్టిని సారించి అల్లంత దూరమున ఒక వనమును చూచి తానును తన రూపమును చిలుక పరిమాణమునకు కుదించుకొని
ఆకాశ మార్గమున అటుగా పయనించెను. ఆంజనేయుని దృష్టిని ఒక వనం ఆకర్షించినది. అదే అశోకవనం. అది అనేక వృక్ష లతా కుంజములతో, సరస్సులతో, పుష్ప ఫల సమృద్ధంగా, కేవలము వసంత శోభనే అన్ని ఋతువులలోనూ వెదజల్లుతూ, సమశీతోష్ణములతో అలరారుతూ ఉన్నది. చిలుకల కిలకిలా రావములతో, కోయిలల మధుర స్వరములతో, శోభాయమానంగా పురివిప్పి ఆడు నెమళ్లతో, లేళ్ళు జింకలతో, మందగమనంతో పారుచున్న నది కలదై, అందందు కలువలతోనూ పద్మములతోనూ కల సరస్సును, అందు విహరించే హంసల విన్యాసములతో ఆ వనము కన్నుల విందుగా మనోల్లాసమును ఆహ్లాదమును కలిగిస్తూ ఉన్నది. ఆ అశోకవనంలో ఒక శింశుపా వృక్షం ఉన్నది. ఆ చెట్టు శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్నది. ఆ కొమ్మల మీద ఎన్నో చిలుకలు నివాసం ఏర్పరచుకున్నవి. పచ్చని రెక్కల కాంతితో, ఎర్రని ముక్కుల శోభతో ఉల్లాసంగా కొమ్మల మీద సంచరించే చిలుకలతో ఆ ప్రాంతమంతా పచ్చగా కన్నుల పండుగగా ఉన్నది. హనుమ కూడా ఆ వృక్ష గుబుర్లలో ఉండి చుట్టూ పరీక్షగా చూస్తున్నాడు. కొంత దూరం నుంచి ఒక స్త్రీమూర్తి సంధ్యావందనము పూర్తి చేసుకొని ఆ శింశుపా వృక్ష సమీపమునకు వచ్చి దుఃఖపూరిత మనస్కురాలై కూర్చున్నది. ఆ వృక్షమునకు కొద్ది దూరములో వివిధ వికృత దేహములతో విత్సుకత్తులను చేతధరించిన రాక్షస స్త్రీలు కాపలా కాస్తున్నారు. హనుమ ఆ చెట్టు గుబుర్లలో దాగుకొని కృషించి సరైన పోషణ లేని లత వలె ఉన్న ఆ మానవ కాంతనే పరీక్షగా చూస్తున్నాడు. ఆమె శరీరము అతి కోమలమై అసాధారణ లావణ్యముతో ఉన్నది. ఆమె మోము ఉదయారుణ కాంతులతో కళావిహీనమై కనిపించు పున్నమి చంద్రుని వలె ఉన్నది. ఆ స్త్రీమూర్తి పొందిక శ్రీరాముడు వర్ణించిన విధముగానే తోచుచున్నది. అంతేకాక స్ఫురద్రూపి అయిన హనుమ ఆమె శరీరముపై ఏర్పడిన నగల ఛాయలను, అవి కిష్కింధలో దొరికిన నగలను పోలి ఉండట గమనించి ఆమె సీతాదేవి అయం ఉండవచ్చునని భావించాను. ఆ చిలుకల గుంపు తనను రామ రామ అనుచు ఇటకు రప్పించుటయు కాకతాళయ్యం అనిపించదు. ఇప్పుడిప్పుడే ఎగరటం నేర్చుకుంటున్న ఒక చిన్నారి చిలుక లామా లామా అంటూ సీతాదేవి ముందు పడింది. సీత గోముగా దాన్ని చేతుల్లోకి తీసుకొని మందస్వరమున రామ రామ శ్రీరామ అనగా ఆమెను అనుకరిస్తూ ఆ చిన్న చిలుక లామ లామ శ్రీలామ అని పలికినది. మరొక మారు సీతాదేవి రామ రామ అంటే ఆ చిన్నారి చిలుక లామ లామ శ్రీలామ అన్నది. సీతాదేవి నవ్వుతూ ఆ చిలుకను ముద్దు పెట్టుకున్నది. అది లామ లామ అంటూ చెట్టెక్కింది. వెంటనే చెట్టుపై గల మిగతా చిలుకలన్నీ సామూహికంగా రామ రామ శ్రీరామ అంటుంటే చెట్టే ప్రతిధ్వనించింది. వెనువెంటనే హనుమ ఆమె సీతాదేవి అని నిర్ధారణ చేసుకొని మనస్సులో పొంగిపోయాను. ఇంతలో రావణ స్తుతి చేయుచు వంది మాగధుల ఆగమన సంచలనమును గాంచి చిలుకలన్నీ మౌనము వహించెను. రావణాసురుడు దివ్యాంబరములు కట్టుకొని, శ్రీగంధమును పూసుకొని, పారిజాత పుష్పములను ముడుచుకొని, 10 తలలకు వజ్ర వైఢూర్య మణిమయ మకుటములను ధరించి, ముక్తాహారములను, సువర్ణ పతకములను, భుజకీర్తులను, నవరత్న ఖచ్చితమైన ఒడ్డాణమును వంపుగా అమరించి, చంద్రహాస హస్తుండై కిన్నెర గంధర్వ సుర ఉరగ సిద్ధ విద్యాధరాది అంతఃపుర సౌందర్య రమణీమణులు
ఇరుగడల నడువగా అశోకవనమును ప్రవేశించెను. తనంత తాను ఏకభుక్తము చేయుచు నేలపై పరుండి మలినమైన పట్టుచీర ధరించి నియమబద్ధయై ప్రవర్తిస్తూ భర్తయే దైవమని నిత్యమును రామ రామయని ధ్యానిస్తున్నటువంటి సీతాదేవిని సమీపించి ఈ విధంగా రావణుడు అవహేళన చేసెను. ఎందుకు ఈ ఉపవాసములు, ఎందుకీ భూషయనము, మలిన వస్త్రధారణ, ఎందుకు సుఖాలు పొందవలసిన జీవిత కాలాన్ని ఇలా వృధా కొనుచున్నావు? నా మాట అంగీకరించి నా అంతఃపుర భోగాలు అనుభవించు. నా అంతఃపురము అనన్య సామాన్యమైన భోగ వస్తువులచే నిండి ఉన్నది. వివిధ ఆభరణములు అలంకరించుకో. నానా రకముల వంటకాలు, బహు రుచికారములైన మధువులను గ్రోలి సుఖించు. 7,000 మంది ఉత్తమ స్త్రీలు నీకు దాసీలుగా దాస్యము చేసెదరు. నాతో వచ్చి సకల భోగాలు హాయిగా అనుభవించు. దేవదేవాదులు సైతము నన్ను జయింపలేక నాకు లోబడి ఉన్నారు. ఎవరి కోసము ఈ తపస్సు? పిచ్చిదానా, రాజ్యభ్రష్టుడు, దీనుడు, అడవుల పట్టి తిరుగుతున్నవాడు ఎక్కడున్నాడో, అసలు జీవించి ఉన్నాడో లేదో తెలియదు. 100 యోజనముల సముద్రము అడ్డున్నది. కేవలము నరుడు. అటువంటి రాముణ్ణి పట్టుకొని రామా అని రక్షిస్తాడని కలలు కంటున్నావు. అది కళ్ళ. ఈ పిచ్చి భ్రమను విడిచిపెట్టు. సీతామహాదేవి భర్తృవియోగముచే శోకతప్తయ్యి ఉన్నది. తపస్సు చేస్తున్నటువంటి మహాపతివ్రత పట్ల అపచార ధోరణితో మాట్లాడి దశగుణీకృత పాపాన్ని మూటగట్టుకున్న ధూర్త దశకంఠుని తీరు ఇది. సర్వశాస్త్రములను వేదములను అధ్యయనించి పూజలు తపస్సు చేసి ఏమి ప్రయోజనము? గర్వించి భోగలాలసతతో ఇహలోక సౌఖ్యములే జీవితమని భ్రమించాడు. కానీ పారమార్థిక దృష్టి కానీ ఇసుమంత ధర్మాచరణ కానీ లేని రావణుని నడత ఇచ్చట తేట తెల్లమైనది. ఇది అంతా గమనిస్తున్నాడు హనుమ ఆశించుపా వృక్షమునందు దాగి. ఇట్లు నోటికి వచ్చినట్టు పేలుచున్న నీచ రావణుని మాటలకు సీతాదేవి ఒక గడ్డి పరకను చేతను పట్టి ఈ విధంగా అన్నది. పరస్త్రీ పొందుకోరే నీకు నరకము తథ్యము. శ్రీరాముడు చిన్ననాడే తాటకి పీచమణిచాడు. విశ్వామిత్రుని యాగ రక్షణార్థమై పెక్కు రాక్షసులను మర్దించాడు. అనేక రాజన్యులకు అలవి కాని శివధనుస్సును విరిచాడు. ఖరదూషణాదులు వేల సంఖ్యలో పోరాడరాగా ఒంటరి అయి చంపినాడు. అట్టి శ్రీరామునకు ఈ సముద్రం ఎంత, ఈ లంక ఎంత, నీవెంత, నీ రాక్షస సమూహం ఎంత? శ్రీరాముడు తప్పక సముద్రము దాటి వచ్చి యుద్ధంలో నీ 10 తలలు తరిగి నీ రాక్షస సమూహమును నాశనం చేసి తీరుతాడు, చూచెదవుగాక అని ధైర్యముగా జవాబిచ్చినది. రావణుడు కళ్ళను నిప్పులు చెరువునట్లుగా అతి రోషముతో 2 మాసములు మాత్రమే గడువిచ్చి తిని, ఆపై నా కోరిక తీర్చకున్నా ఈ రాక్షసాంగనలకు నిన్ను ఖండ ఖండములుగా చేసి బలి ఇచ్చేదనని పలికి తన భవనమునకు వెళ్ళెను. దూరముగా కాపలా కాల్చున్న రాక్షస స్త్రీలు విశ్రాంతిగా వారిలో వారు సంభాషణల్లో నిమగ్నులై ఉన్నారు. చిలుకలన్నీ దుఃఖిస్తున్న సీతాదేవికి ధైర్యము చెప్పుటకో అనునట్లు రామ రామ శ్రీరామ అని భజన చేయసాగాను. మరియు అవి పండిన స్వాదు ఫలములను కొన్నిటిని ఆమె ముందుంచెను. ప్రతిరోజు రావణుడు పంపు ఆహార పదార్థములను ముట్టక
సీతాదేవి కేవలము ఈ చిలుకలు తీసుకొని వచ్చు ఫలములను మాత్రమే భుజిస్తున్నది. రావణుడిచ్చిన గడువును తలుసుకొని పరిపరి విధముల సీత విచారించుచున్నది. ఇదే తరుణమని సమయస్ఫూర్తి సమయోచిత వివిధ భాషా సంభాషణ ప్రజ్ఞ గల హనుమ యోచించి ఆమెకు భయము కలగకుండాను నమ్మకము కలిగే విధంగా ఆ చెట్టు గుబుర్ల నుంచే శ్రీరాముని జనన మాదిగా రామ కథను మిథిలానగర ప్రాకృతంలో ఈ విధముగా గానము చేయసాగెను. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. అయోధ్యలో కౌసల్యా దశరథుల పుణ్య ఫలముగా జనించినాడు. ఇనకుల రత్న సోముడు లోకాభిరాముడు శ్రీరాముడు వాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నుల జ్యేష్ఠ భ్రాతయ్యై అలరువాడు. తాటకాదులను వధించి కౌశిక యాగము కాచినవాడు. జనకుని కొలువున శివధనుస్సును విరిచి జానకిని పరిణయమైన వాడు. కైకకిచ్చిన మాటకై కట్టుబడిన తండ్రి చేసిన బాస కోసమై కానలకేగిన వాడు. సౌమిత్రి సీతలగూడి పౌరులెంత విలపించినా భరతుడెంత ప్రార్థించినా ప్రతిన తీరక రానన్న రాముడు. పితృవాక్య పరిపాలకుడు సత్యసంధుడు వాడు. ఒకే మాట ఒకే పత్ని ఒకే బాణము ఆదర్శములుగా గల శ్రీరాముడు వాడు. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ ఇత్యాదిగా మారుతి సీతాపహరణం, జటాయు మరణం, శ్రీరామ సుగ్రీవ మైత్రి, సుగ్రీవాజ్ఞపై వానరులు నలుదిక్కుల సీతకై వెదుకు వివరములును, జటాయువు సోదరుడైన సంపాతి చెప్పగా తను 100 యోజనముల సముద్రమును దాటి ఆ సీతాదేవి చెంతకే చేరినాను అని హనుమ గానము చేసెను. చేసి మౌనము వహించెను. సీతాదేవి ఆ మాటలకు సంతసించి చెట్టుపైకి దృష్టి సారించి ఒక కోతిని చూచి భయభ్రాంతయ్యి మరల తెప్పరిలిన మీదట హనుమ ఆమె ముందు రాలెను. రాక్షస మాయలచే విసిగి వేసారిపోయిన సీతాదేవి హనుమ మాటలు నమ్ముటకు వెనకాడుచున్నది. ఇంత చిన్న వానరము అంత సముద్రమును లంఘించి రావటమా? దుర్భేద్యమైన లంకాపురిని చొచ్చి నన్ను దరిచేరుటయా అని శంకించి నమ్మలేనని హనుమను దూరముగా ఉండమని బెదిరించెను. అంత హనుమ తన శరీరమును తాళ ప్రమాణంగా పెంచి తన నిజరూపమును చూపెను. అప్పటికీ నమ్మక రామలక్ష్మణ రూపురేఖలను గుణ సంపదలను వినకోరెను. అంత మారుతి నీల మేఘఛాయ పోలు దేహము వాడు, ధవళాబ్జ పత్ర నేత్రములు కలవాడు, కపట మెరుగని సత్య వాక్యముల వాడు, రమణి రాముండు శుభ లక్షణములవాడు, ఇన్ని గుణముల రూపింప నెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు అని వివరించినాడు.
హనుమ తను వాయుదేవుని ప్రసాదమున అంజనాదేవికి జన్మించి బ్రహ్మాది దేవతలచే వరసిద్ధి పొంది సూర్యదేవుని గురువుగా పొంది చతుషష్ఠి కళలలో నిష్ణాతుడనై వానర రాజైన సుగ్రీవునికి మంత్రినై ఉన్నానని తను శ్రీరాము భక్తుడనని అతని బంటుననియు చెప్పి తల్లి నీకు పుత్ర సమానుడనని ఆమె పదములనంటి నమస్కరించి పిలిచెను. మరియు తాను ఆనవాలుగా శ్రీరాముని అంగుళీయకమును సీతాదేవికిచ్చెను. అంత హనుమ మాటలు విశ్వసించి అతని నిజ రూపమును గాంచి తృప్తి చెంది హనుమకు తన ఆనవాలుగా తన చూడామణిని ఇచ్చెను. మరియు 2 నెలల గడువు గుర్తు చేసి తన చెర విడిపింప వేడెదనని శ్రీరామునకు చెప్పమని హనుమకు సందేశం ఇచ్చెను. తదుపరి హనుమ సీతాదేవితో నాదొక విన్నపము. సముద్రమును దాటి లంకకు వచ్చియు నీ జాడ తెలియక కొట్టుమిట్టాడుచున్న సమయమున ఈ చిలుకలు రామ రామ అని పలుకులచే మాత్రమే ఈ వనమునకు వచ్చి నీ సందర్శన భాగ్యము నాకు కలిగినది. అందున నా కృతజ్ఞతా భావమును తెలుప ఈ చిలుక జాతికి ఇకపై రామ చిలుక అని ప్రసిద్ధి పొందినట్లు వరమీయ ప్రార్థన అని హనుమ కోరగా సీతాదేవి ప్రసన్నురాలై ప్రసన్న వదనంతో చిలుకలకిది సార్థక నామమే అని ఇక నుంచి రామచిలుకగా పిలువబడుగాక అని వరమిచ్చెను. సమాప్తం. ఈ కథ చదవడంలో అమితానందం పారవశ్యం కలిగిన నేను ఏవైనా పొరపాట్లుగా చదువుంటే క్షమించగలరు. నమస్సులు.